హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు బియాండ్ ద బౌండరీస్. ఐపీఎల్ స్టార్ట్ అవబోతుంది. బట్ ఇవాళ వచ్చేసాం 2025 ఐపీఎల్ది క్వాలిఫైర్ నెంబర్ 2 ముంబై ఇండియన్స్ వర్సెస్ పంజాబ్ మధ్య మ్యాచ్ జరిగిన నరేంద్ర మోదీ స్టేడియంలో. అండ్ ఎక్కడ వచ్చేసింది మనకి శ్రేయస్ అయ్యర్ది ఫేమస్ షాట్ అగైన్స్ జస్ప్రీత్ బుమ్రా. మ్యాచ్ కాంటెక్స్ట్ గురించి మాట్లాడేసుకుంటే 17.1 ఓవర్స్ తర్వాత 174 ఫర్ 5 పైన ఉండాలి పంజాబ్ స్కోర్. శ్రేయస్ అయ్యర్ ఉన్నారు స్ట్రైక్ పైన ఫేసింగ్ జస్ప్రీత్ బుమ్రా. 30 balls 57 రన్స్ కొట్టారు శ్రేయస్ అయ్యర్. అండ్ మ్యాచ్ గెలవడానికి కేవలం 30 రన్స్ మాత్రమే కావాలి పంజాబ్కి 17 balls నుంచి. శ్రేయస్ అయ్యర్ కోసం మనం చూస్తాం ఇక్కడ జస్ప్రీత్ బుమ్రాని ఓవర్ ద వికెట్ వస్తూ ఆయన ఒక మంచి ఫుల్ పిచ్ యార్కర్ వేస్తున్నారు వికెట్ టు వికెట్ లైన్లో మనకి. యాజ్ యూజువల్ జస్ప్రీత్ బుమ్రా లెగ్ స్టంప్ కార్డ్ తీసుకుని ఉన్నాడు ఇక్కడ మనకి శ్రేయస్ అయ్యర్. ఏది తన బిహైండ్ ద స్క్వేర్ థర్డ్ మ్యాన్ క్షేత్రంలో ఓపెనింగ్స్ ఉంచుంటుంది శ్రేయస్ అయ్యర్ కోసం. యాజ్ ఆ బాల్ వస్తూ వికెట్ టు వికెట్ లైన్లో శ్రేయస్ అయ్యర్ చూస్తున్నారు. మనమైనా వర్టికల్ బ్యాట్ ని కిందకు వస్తూ చూస్తున్నాం. అండ్ దాంతో పాటు సైమల్టేనియస్లీ ఆయన బ్యాక్ ఫుట్ని లెగ్ స్టంప్ లైన్ నుంచి కూడా బయటికి తీసుకుని వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారు శ్రేయస్ అయ్యర్. దాంతో ఆయన వర్టికల్ బ్యాట్ స్వింగ్కి ఏమీ రెస్ట్రిక్షన్ రాదు. ఆ బ్యాక్ ఫుట్ని వెనకాల తీసుకుని వెళ్తున్నప్పుడు ఆయన మొత్తం వెయిట్ ఉంది ఫ్రంట్ ఫుట్ పైన. దెన్ వల్లే ఆయన ఎక్కువ క్రౌచ్ కూడా అవుతున్నారు అండ్ బాల్ని ఇంకా లోపలికి రప్పిస్తున్నారు, విచ్ అలౌ శ్రేయస్ అయ్యర్ టు ప్లే ద బాల్ వెరీ వెరీ లేట్. యాజ్ ద బాల్ ఆయన ఐస్ కిందే ఉండో ఆయన ఆ బ్యాక్ ఫేస్ ఓపెన్ చేస్తారు థర్డ్ మ్యాన్ క్షేత్రంలో. జస్ప్రీత్ బుమ్రా ది పేస్ యూస్ చేస్తారు అండ్ ఎప్పుడు బాల్ బ్యాట్ తో కనెక్ట్ అవుతుందో అప్పుడే అదే క్షణంలో మనం వెయిట్ ట్రాన్స్ఫర్ చూస్తాం ఫ్రంట్ ఫుట్ నుంచి ఆయన బ్యాక్ ఫుట్ పైన. దీంతో ఆయన సఫిషియంట్ అమౌంట్ ఆఫ్ పవర్ జనరేట్ చేయగలుగుతున్నారు టు గైడ్ ద బాల్ జస్ట్ పాస్ జానీ బేర్స్తో ఇంకా గలీ ఫీల్డర్. అండ్ అక్కడ 4 రన్స్ సంపాదించుకుని ఈ గేమ్ని ఇంకా వన్ సైడ్ చేసేస్తారు శ్రేయస్ అయ్యర్. ఆ బాల్ని అంత లేట్ ఆడారు కాబట్టి ఇక్కడ శ్రేయస్ అయ్యర్ ఆ గల్లీ ఫీల్డర్ని కూడా బీట్ చేయగలుగుతారు 4 రన్స్ కోసం. ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే ఇదే సేమ్ షాట్ ఆయన ట్రెంట్ బోల్ట్ అగేన్స్ట్ కూడా 2 సార్లు కొట్టారు. బట్ ఆ షాట్స్ వచ్చేసి బాల్ పిచ్ అయింది అవుట్ సైడ్ ది ఆఫ్ స్టంప్. ఏది రిలేటివ్లీ మనం ఈజియర్ అనుకోవచ్చు కంపేర్ టు జస్ప్రీత్ బుమ్రా అగేన్స్ట్ ఏ షాట్ అయిన కొట్టారు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఇంకా వీడియోస్ కోసం డెఫినెట్లీ సబ్స్క్రైబ్ చేసుకుని మా ఛానల్ బియాండ్ ద బౌండరీస్కి. థ్యాంక్ యూ.